ఒమన్ తీరంలో భారతీయ నౌకపై అమెరికా దాడి చేసిన ఘటనలో విశాఖవాసి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా దాడిలో మెరైన్ ఇంజనీర్ సురేష్ మృతి చెందారు. సురేష్ కొన్నేళ్లుగా మర్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. సురేష్ మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరవుతున్నారు. ఒమన్ తీరంలోని ఎన్టీ సెటబెల్లో ఆయిల్ ట్యాంకర్ నౌకపై అమెరికా జరిపిన దాడిలో విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. విశాఖపట్నం 58వ వార్డు పరిధిలోని శ్రీహరిపురం శ్రీనివాసనగర్ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల పట్నాల సురేష్ ఓ విదేశీ షిప్పింగ్ కంపెనీలో మెరైన్ చీఫ్ ఇంజనీర్గా 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఆయన గతంలో సింగపూర్, చైనా, దుబాయ్ వంటి దేశాల్లోనూ సేవలందించారు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చి సురేష్ తల్లి గౌరీ, తండ్రి రామకృష్ణ, భార్య భార్గవి, 2 కుమారులతో ఉల్లాసంగా గడిపారు. తిరిగి విధుల్లో చేరారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా సురేష్ రోజుకు ఒక్కసారైనా తన భార్యకు ఫోన్ చేసి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉంటారు. రోజులాగే భర్త ఫోన్ కోసం ఎదురు చూస్తున్న సురేష్ భార్య భార్గవికి బుధవారం అర్ధరాత్రి నౌకాయాన సంస్థ నుంచి ఫోన్ మెసేజ్ వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం, మీ భర్త పనిచేస్తున్న నౌకపై దాడి జరిగింది, 3 భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు అని వారు చెప్పారు. ఆ 3 జాబితాలో మొదటి పేరు సురేష్ కావడంతో ఆయన కుటుంబీకులు ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. ఈ సంతోష్ అనే వ్యక్తి మాకు చాలా కాలంగా తెలుసండి. బట్ ఈరోజు నేను రాత్రే మాకు తెలిసింది. బట్ మాకు గవర్నమెంట్ పరంగా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు వరకు మేము వెయిట్ చేసాం. మా మనిషి ఇలా అవుతాడని మేము అనుకోలేదు. ఎందుకంటే యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్ 3 డక్కల్లో ఏదో డక్కలో ఉంటాడు అన్న ఆలోచనలో మేము ఉన్నాము. బట్ ఈరోజు మధ్యాహ్నం మాకు కన్ఫర్మేషన్ వచ్చింది, ఈయన మన దగ్గర లేరు, ఈయన భగవంతుడి దగ్గరికి చేరిపోయారు అని. సురేష్ గల్లంతైనట్లు సమాచారం వచ్చిన తర్వాత ఆయన కుటుంబీకులు ఎప్పటికప్పుడు కంపెనీ ప్రతినిధులని సంప్రదిస్తూనే ఉన్నారు. సంస్థ దుబాయ్ కార్యాలయ సూపరింటెండెంట్ నంబర్ తీసుకుని మాట్లాడగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ఆన్లైన్లో వెతకగా మిగిలిన 2 మృతదేహాలు దొరికాయని, తన భర్త మాత్రమే గల్లంతయ్యారని భార్గవికి తెలిసింది. చివరకు సురేష్ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో సురేష్ భార్య భార్గవి, ఆయన కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. అతనికి భయపడే మనిషి కాదండి, భయపడే మనిషి కాదు, చాలా స్ట్రాంగ్. ఇక్కడ షిప్ లో ఉన్నప్పుడు నేను ఆపలేనండి. ఈ షుడ్ ఫాలో హిస్ కంపెనీ ఆర్డర్స్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. డ్యూటీకి వెళ్ళాలా వద్దా అంటే నేను ఆపేయగలను, కానీ ఇంటి దగ్గర షిప్కి వెళ్ళిపోయాక ఇట్స్ నాట్ అండర్ మై కంట్రోల్ అండి. 4 months చైనాలో ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం లేదండి. 10-15 days బ్యాక్ దుబాయ్ వచ్చినాకే నాకు హెడేక్ స్టార్ట్ అయింది. సో 10 days నుంచి ఆ జోన్లో ఉన్నారు, కార్గో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. సో చెప్పాం అటెంటివ్గా ఉండండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోండి అంటే అది పెద్ద ట్యాంకర్ షిప్, ఫిల్ అవ్వడానికి టైం పడుతుంది, అలా లేట్ అయిపోతుంది. మేబీ హోప్ఫుల్లీ 2-3 daysలో అయిపోద్ది, భార్గవి వెళ్ళిపోతాను, మేబీ సేఫ్గా బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం అనేసి మేము దేవుడికి ఇద్దరికి దండం పెట్టుకున్నాం, ఇద్దరం అనుకున్నాం. వచ్చే నెలలోనే సురేష్ భార్గవి దంపతుల పెళ్లి రోజు ఉంది. ఇంతలోనే ఇలాంటి ఘోరం జరగటం తట్టుకోలేకపోతున్నానంటూ భార్య భార్గవి తీవ్రంగా విలపించారు. సురేష్ కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు వెంటనే స్పందించారు. ఓమన్లోని భారత రాయబారితో సంప్రదింపులు జరిపారు. వీలైనంత త్వరగా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేలా కృషి చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.